అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. కేతిరెడ్డి బ్లాగ్స్, మీ కవిత. నేను ఇక్కడ మధ్యమడుగు వచ్చా అండి, మీకు ఇది చూపిద్దామని. అచ్చంపేట డిస్ట్రిక్ట్ అండి ఇది. ఒకసారి చూద్దామండి. ఇక్కడ గుళ్ళో తాత మలిద అనేది ఒకటి ప్రసాదం తయారు చేస్తున్నారు. ఇక్కడ ప్రసాదంకి పిండి కలుపుతున్నారండి తాత. ఒకసారి చూడండి, ఒకసారి ఇలా కలుపుతున్నారు తాత. గోధుమ పిండి పోసిరు ప్రెషర్లో వాటర్ వేసి కలుపుతున్నారు తాత. తాత ఏం పేరు? గోబ్రా నాయక్. గోబ్రా నాయక్. ఎక్కడ మీది? చిట్లగుంట్ల. సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడ? మేము మొదటి కాలం 100 సంవత్సరాల నుంచి వస్తుంటాం. అంతేనా? ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఫేమస్ ఏంటి? ఇక్కడ ఏంటి అనుకున్నట్టు అవుతుందా మనకి? ఏంటి అవుతుంది అందుకని జనాలు రావటం. ఒక కాలంలో వెనకట ముసలోళ్ళు వాళ్ళు ఇక్కడ ఆవులు, కోడెల గుంపులు, ఆవుల గుంపులు అవి పెట్టిది ఒక పెంట అన్నట్టు. ఇక ఈ భగవంతుడు ఈ స్వామిని అక్కడ విగ్రహం అక్కడ చేపించుకొచ్చి రేట్ అవుతల దుగ్గ్యాల నుంచి ఎక్కడి నుంచో చేపించుకొచ్చి కాదు. అయితే ఇక వాళ్ళకి ఇక్కడ మంచిగా అనిపించింది. ప్రతిష్ఠ చేసినాక మంచిగా అనిపించి ఇక దేవుని తీసుకొచ్చి ఇక్కడ అంతా చెట్లు, పెద్ద అడవి లోయ ఇది. ఈ అడవి లోయ ఇంట్లో పట్టరాని పులులు అప్పుడు ఆ కాలంలో అటు తాను ఇక్కడ పసుల పెట్టుకొని ఆ భగవంతునికి ఒక నర్లంగి చెట్టు, ఒక చింత చెట్టు, ఆ యాప చెట్టు అట్లా ఉండే. ఆ చెట్ల కిందనే నిలబెట్టిరు. ఆ చెట్ల కింద నిలబెట్టి ఇంకా అక్కడనే పూజించుకునేది, అట్లే చేసేది, అట్లే ఉండేది. ఇంకా అప్పుడు ఇక్కడ పెద్ద పెద్ద ఊర్లు లేకుండే. ఏమైనా పెద్ద ఊరు అనేది పోలీస్ స్టేషన్ అనేది ఒక అమ్రాబాదు అటు అచ్చంపేటకి వెళ్ళి ఈ ఏరియాలో లేకున్నది అన్నట్టు. ఇంకా అక్కడి నుంచి మొత్తం నడిచి రావడం, అప్పటి నుంచి నడిచి వచ్చేది. ఇంకా తర్వాత ఎద్దుల బండ్లు వచ్చినాయి, కానీ వెనకటి మొత్తం నడిచి రావడమే. అట్లా నడిచి రావడం చిన్నగా దారి పడ్డది. ఇక వాడొక రాయి దియ్య, ఈడొక రాయి దియ్య. ఇక్కడ కొంత చిలకలు చేసిండ్రు ఆసాములు, వాళ్ళు వీళ్ళు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు సహకరించుకుంటా కొంత బండదారి చేసిండ్రు. ట్రైబల్సే, ఇంకా వేరే వాళ్ళు అంటే కులాలు అన్నీ ఉన్నాయి కానీ ఎక్కువ ట్రైబల్స్. ఇక అంతకు మునుపు జొన్నలు, సొద్దలు, అందాలు అట్లా పండించేది. ఇక ఇప్పుడు ఎక్కువ శాంతంగా పత్తి, మిర్చి. పత్తి వేస్తుండ్రు. పత్తి, మిర్చి, జొన్న, సద్ద అవి కూడా తినడానికి వేసుకుంటారు. ఒడ్లు తక్కువ, వరి తక్కువ. కానీ ఆరుతడి పంటలు పెద్ద కాలువలు లేవు కదా ఇక్కడ. వరి పంట లేదు, కొనుక్కొచ్చుకుంటారు. రొట్టెలు ఇక అన్నం కూడా చేసుకుంటాం కానీ తక్కువ అన్నట్టు. ఇక్కడ వరి పండదు, కొనుక్కొచ్చుకుంటేనే. ఇక గట్ల అవుతూ ఇక అంటే నేను నడుస్తూ ఇక చెంచురాజులో ఎక్కువ ఉన్నారు ఇక్కడ చెంచులు. ఇక వాళ్ళు దేవచెంచులని వాళ్ళే ఎక్కువ ఉండేది ఇక్కడ. మొత్తం ఇంకా చింతలు, ఎలక చెట్లు, గా పండ్లే తినుకుంటా, గా పండ్లే అమ్ముకోవటం. అంటే అవి ఉంటాయి. ఇక నారడి పండ్లు ఎక్కువ, చింత, ఎలక పండ్లు అవి బాగున్నాయి అడవిలో అప్పుడు కూడా. ఇప్పుడు మామూలుగా తగ్గినాయి. ఈ కోతులు ఎక్కువైనాయి, అప్పుడు కోతులు లేకుండే. ఇంకా గట్ల ఉండగా మా నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే మంత్రి గారు తయారయ్యిండు. పిహి మహేంద్రనాథ్ సాబ్ అని ఒక ఆయన ఒక మంత్రి ఉండే అప్పుడు, మేము ఉండే కాలంలో. ఇది మారుమూల ప్రాంతంలో. మరి ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు. అక్కడ పోవటానికి చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. దారి కావాలి. ఇక్కడ తాగునీరు, సాగునీరు ఏవి లేవు. చాలా వెనుకపడ్డ ప్రాంతాలు ఇవి. ఖచ్చితంగా మీరైతే దీన్ని సహకరించాలి సార్ అంటే ఇక సారే వచ్చాడు అన్నట్టు. ఇప్పలపల్లిలో కారుని పెట్టి నడుచుకుంటా ఇక్కడికి వచ్చాడు. వచ్చిండు. అక్కడికి వెళ్ళి 10 ఉంటుంది. నడిచి ఇక్కడికి వచ్చిండు. వచ్చి చూసిండు. అరే చూసి ఇక నిజమే ఉంది అని అప్పుడు మట్టి రోడ్ ఒక రకంగా మామూలుగా మట్టి పోపించిండు. ఇంకా కంకర తర్వాత వేసిండు. ఇంకా అప్పుడు ఇక మట్టి రోడ్ పోసి
ఆ మట్టి రోడ్ ప్రకారంగా చిన్నగా పొదుపు చేసిండ్రు. ఉడతబయ్యన్న అని చెప్పి ఇక్కడ ఒక ఆయన శంతురాజు ఆ ఉడతల బయ్యన్న అని ఆయన పూజారి, ఉడతలబయ్యన్న ఇక్కడ గుడిలో పూజారి. అప్పుడు గుడి లేకుండా చెట్టు కిందనే ఉండే దేవుడు, ఉండకపోయేది, ఎగిరిపోయేది. ఆ ఉడతల బయ్యన్న అని చెప్పి ఇంకా అదంతా తర్వాత ఇక దేవుడు ఉపయోగం ఇక్కడ ఎక్కువ అవుతా ఉంటే తీసేసుకుంటా పోయిండ్రు. ఇంకప్పుడు ఇంకా ఆ ముసలాయన దగ్గర 90 ఏళ్ళ ముసలాయన దగ్గర కూడా చేసిండు పూజారిగా. ఒక లంబడాయన చేసి ఆయన పోయినప్పుడు ఇక ఈ శంతురాజు ఈయన చేసిండు. ఈయన చేసి ఈయనకు చేత కాకుండా ఈయనకి బడి కాలం చేసిండు ముసలాయన. కాలం చేసినప్పుడు ఇది మారడుగు, మన ఇప్పలపల్లి పక్కన ఇట్లా మారడుగు తండా ఉంటుంది. బోర్డు మధ్యలో జెండా మనం ఇట్లా తిరుగుతుంటే మలుపులో ఇక ఆయన మాన్సింగ్ బాబోజీ అని చెప్పి ఇక చిన్నగా ఆయన తయారయ్యి ఈడ చేరిండు అన్నట్టు. ఈడ చేరి ఇక పబ్లిక్ వస్తూ ఉంటే పిల్లలు కాని వాళ్ళకు, ఎవరైనా బాగాలేని వాళ్ళకు, ఇబ్బందులు ఉన్న వాళ్ళకు ఇక వాళ్ళకి రకరకాల బాధలు వస్తూ ఉండేది. వస్తూ ఉంటే వాళ్ళకు కొలుపులు చెప్పేది ఆయన. కొలుపులు చెప్పేది, తాతలు వేసేది, అది చేసేది, ఇది చేసేది. ఇక కొన్ని వచ్చే కార్యక్రమాలు చేసుకుంటా భగవంతుని వ్యాధి చేసుకొని కొన్ని పనులు మంచిగా బాగా నడిపిండు అన్నట్టు. నడుస్తూ ఉంటే అరే బాగా అవుతుంది, నీకు బాగా అవుతుంది, నాకు బాగా అవుతుంది. ఇక మనం ఇద్దరు తర్వాత ఇంకా ఇద్దరు తర్వాత నలుగురు తర్వాత 100 మంది అయింది. పెరిగిపోయినాక ఏం చేశారు, మా ఊరు నుంచి వెంకటేశ్వరం దగ్గర ఉంటుంది 4 కిలోమీటర్లు. అక్కడికి వెళ్ళి మన ఊని కురువరాజులు వాళ్ళు బాగా ఉండోళ్ళు మేధావులు. అరే ఒక దేవుడు ఒక అడవిలా అరణ్య మాసంలో చేరుకొని ఉన్నాం, పబ్లిక్ పోతుంటారు, దీన్ని పొదుపు చేయాలని చెప్పి వాళ్ళు తలా ఒక 10 రూపాయలు 20 రూపాయలు అట్లా సందా చేసి ఇక్కడ ఒక ఆయనను తయారు చేసి అదంతా చెట్లు నరికించి శుభ్రం చేసి ఆ ఆకు ఒరుగు కట్టి ఆ కంప తీపిచ్చి ఒక దగ్గర ఒక 15-20 గుంజలు పెట్టి నీడ వేయించిండ్రు వాళ్ళు. స్వామివారి చుట్టూ నీడ పెట్టి వారానికి 2 వారాలకు ఒకరోజు శుక్రవారం అని శనివారం అని అట్లా వచ్చేది. ప్రతి ఊరు వాళ్ళు వచ్చి భజన చేసేది, భజన చేసేది. అట్లా భజన చేస్తూ ఇక చాలా పేరు పెరిగిపోతుంది. ఇంకా పెరిగిపోయి మధ్య మడుగు పేరు మోత పుట్టే. ఇక అటప్పుడు ఇంకా తర్వాత ఇట్లా కాదు, మంచి స్వచ్ఛమైన దేవుడు ఆ ప్రాంతంలో నిల్చున్నాడు, వాడికి బాగైంది, నాకు బాగైతుంది, నీకు బాగైతుంది, వాడికి బాగా రోడ్ వచ్చే, కరెంట్ వచ్చే, నల్లాలు వచ్చే, అన్నీ ఏది చేసినాడు వాడు చేసిండు. నీళ్లు లేకని ఇంకా పెద్ద వాళ్ళు 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు అట్లా ఇచ్చకుండా ఈ చుట్టూ ఈ గుడులు కట్టుకోం, ఈ చుట్టూ ఇవన్నీ వనరులు వసతులు మొత్తం చేసిండ్రు. చేసినాక కొంతమందిగా బతుకుదొరిన వాళ్ళు చుట్టూ వచ్చి గుడిసెలు వేసుకున్నారు. ఇంకా అక్కడ నడుస్తున్నా ఇంకా ఆ మంత్రి పోయిండు ముసలాయన. ఆయన చేసినాక రాములు సార్ అని చెప్పి ఆయన వేసే గుండూరు రాములని ఆయన కొంత పుణ్యం తీసుకున్నాడు. కరెంటు, ఈ రోడ్డు, ఈ డామర్ రోడ్డు ఆయన పీరియడ్ ఆయననే చేసిపోయిండు మొత్తం. ఆయన పోయినాక ఇంకా మనకు తెలంగాణ బయటపడ్డాక ఇంకా కేసీఆర్ కూడా కొన్ని పనులు ఇక్కడ రప్పించిండు. ఆయన తరపు నుంచి ఇంకా దీనికి కూడా కొన్ని పాల్గొన్నారు. గోపురాలు, గుళ్ళు మొత్తం శుభ్రం చేసిండ్రు. ఇప్పుడు ఏంటంటే నిన్న పండుగ చేయబట్టి కదా కొంచెం లైట్గా పబ్లిక్ తక్కువ ఉన్నారు. ఇక్కడ నుంచి ఇక రేపు 2 రోజులు పోతే ఇక పబ్లిక్ ఫుల్ ఉంటారు. ఇక ఎండకు ఇంకా పట్టకుండా ఉంటారు. ఇప్పుడు అంతా మాల చేసి ఉంటారు కదా, అట్లానా అంతా మంచిగా ఉండదు, అనుకున్నట్టు జరుగుతుంది. దేవుడు కూడా మనం వెంకటేశ్వర్ల స్వామి తిరుపతి పోతే ఎంత ఉందో అంత ఉంది ఇప్పుడు. ఆ విధంగా భగవంతుడు కొన్ని తిప్పలు ఆయన ఎక్కడెక్కడ కష్టపడ్డాడో కానీ ఈ రోజులైతే మొత్తం పైన మనం అయితే ఆయన నమ్మకొని ఉన్న వాళ్ళకి మాత్రం కష్టాలని తీరిపోతున్నాయి. నమ్మకంతో ఉండాలి. ఖచ్చితంగా నమ్మినామనుకో, నమ్మిన పని గ్యారెంటీ అవుతుంది. కాబట్టి
ఇక్కడ ఈ మారుమూల ప్రాంతం ఇదేని వలన కూడా పేరు ముందుకు రాలేదు. అవును, ఈ మధ్యమడుగు విషయంలో ఇక్కడ ఈ దేవుడు నిలిచినందుకు ఇక్కడ నుండి ఈ ఏజెన్సీ ప్రాంతం వాళ్ళది పేరు కోట్ల పడ్డది. పోయి కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు దేశానికి ఎగబారింది. ఇప్పుడు దేశమంతా ఎక్కడెక్కడ కూడా అయ్యవారి దగ్గరికి చేరుతున్నారు. అట్లా నడుస్తున్నదమ్మా. ఇంకా తెలుగు మాకు ఇంకా చిన్నప్పటి నుంచి తెలుగు వాళ్ళు మేము అంతా కలిసిమెలిసి ఉంటాం కదా. అదేవిధంగా మేము ఇంకా ఒకరమే ఒంటరిగా ఉన్నాం. ఊరు ఉన్నప్పుడు ఇంకా అన్ని కులాలు వర్గాలు లేకుండా అంత కలుసుకొని ఉంటాము. ఇప్పుడు తేడాలు వచ్చినాయి. ఇంకా నేను కూడా చాలా కష్టపడ్డా దేవుని కోసం, చాలా బాధపడ్డా. నా పిల్లలు చిన్న వాళ్ళు ఉన్నప్పుడు మొక్కి ఇక ఒక బిడ్డ, 2 కొడుకులు నాకు. బిడ్డనే పెద్ద కొడుకు, చిన్న కొడుకు. ఈయన కాపురం చేసుకుంటాడు, వ్యవసాయమే. ఈయన కాపురం చేసుకుంటాడు. చిన్న కోడలు వెనకాల కూర్చుని ఆమె. పెద్ద కోడలు అచ్చంపేటలో ఉంటారు. ఆయన కూల్ అసిస్టెంట్, గవర్నమెంట్ టీచర్. ఇక అల్లుడేమో ఇక కొన్ని రోజులు 22 సంవత్సరాలు పోలీసుగా చేసిండు. ఇప్పుడు ప్రమోషన్ మీద ఎస్ఐ పోస్టింగ్ చేస్తున్నాడు. మామనార్లో ఉంటాడు. బిడ్డ అక్కడనే ఉంటుంది, అక్కడ ఉండదు. ఇక సంవత్సరానికి ఒకసారి 2 సార్లు మనకి ఎప్పుడైతే దేవుని కాడికి పోదామనిపిస్తుంది కదా, వచ్చేస్తాం అన్నట్టు. ఇక నిన్న కాదు మొన్నటి రాత్రి నాకు ఒక కళ వచ్చేసింది అన్నట్టు. మాకు నమ్మకం అదే. కలబడేసరికి నాకు ఎక్కడో ఇంకా అవుతుంది అన్నట్టు, ఇంకా బుగులు పుట్టినట్టుగా. కళలో నాకు కొంచెం పానం జర శిస్తుగా ఉన్నది. మా పానం ఎప్పుడు శిస్తుగా ఎందుకు ఉంటుంది అని మారమ్మ తల్లి భక్తుని నేను భక్తి చేసుకుంటూ ఉంటా. ఇంకా ఈ స్వామికి అప్పుడప్పుడు సంవత్సరానికి 6 నెలలకు 3 నెలలకు అట్లా వచ్చిపోతుంటాం. ముట్టుకోవచ్చు, ఏం కాదు. కానీ ఇంకా పండుగ అని చెప్పి మేము కూడా అడవిలోనే ఉంటుండే. ఎక్కువ ఊరు విడిచిపెట్టి 12 సంవత్సరాలు మంచి మారమ్మ తల్లిని అడవిలో ఇక్కడ మానబట్ల వాగాని మారమ్మ గుడికి అక్కడ కట్టించిన ఆ గుడి దగ్గర కూడా ప్రత్యేకంగా ఎప్పుడు వారాలు ఎప్పుడు జనాలు వస్తుంటారు, ఈ ఆటలు దిగుతుంటాయి. అక్కడనే ఉంటాం. ఇంకా పండుగ కదా పిల్లలు అంతా వస్తుంటారు. బళ్ళకి వెళ్ళి మనమరాళ్ళు చూసి వస్తామని మేము ఇంటికి పోయినాం. ఇంటికి వస్తే ఇక రేపు తెల్లారితే పండుగ. వచ్చిన మాపు ఒక డాక్టర్ వచ్చిండు నా దగ్గరికి. ఎందుకైనా చింతపడుతున్నావు, నీకు ఏమి ఎంతలా జబ్బు కాదు, నేను ఆపరేషన్ చేసేస్తా అన్నాడు. అబ్బా భగవంతుడా, నన్ను ఆపరేషన్ చేస్తున్నట్టు నాకు ఒక బాధగా అనిపించింది. నా బాధ పోయేటట్టు చేసాడన్న. ఇంకా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు నాకు ఇట్లా పలగజీరిండు. ఏదో ఉన్నది లోపల, అది తీసి బయట పడేసిండు, కుట్టేసిండు. కుట్టేసినాక 2 ముసలోళ్ళు, 120-130 ఏళ్ళ ముసలోళ్ళు వాళ్ళు. అయితే వాళ్ళు కాలం చేసి కూడా ఒక 30-40 సంవత్సరాలు కాబోతుంది. రుక్కమ్మ. కానీ అరే లావు చేసినావు, కొంచెం సన్నగా చేయాలి. ఇక ఆ డాక్టరు అక్కడికి వెళ్ళి ఏం చేసినట్టే మధ్యమడికి పోదాం, చాలా రోజులు అయింది, ఆడికి పోయి తాత వాళ్ళని కలిసి వస్తామన్నాడు కలల. అబ్బా మధ్యమడి నన్ను ఇప్పుడే ఆపరేషన్ చేస్తే ఎట్లా తీసుకుపోతావు సార్, నాకు ఏమన్నా ఆటంకం జరుగుతుంది. జరగకుండానే ఇక్కడ మధ్యమడికి చూసినట్టు ఉంటుంది. మనం దేవుడితో దర్శనం చేస్తాము, అక్కడ పెద్దవాళ్ళు వస్తుండ్రు, తాత వాళ్ళతో దర్శనం చేసి వద్దాము. ఎక్కువ కారు అన్నాడు, కారు ఎక్కించుకొచ్చాడు కలల. కార్లో వచ్చి ఇక్కడ దిగే వరకు కలనే, నిజమే కాదు, కలలో కనిపిస్తుంది నాకట. ఇక వాళ్ళు ముసలోళ్ళు 90-80-100 సంవత్సరాల ముసలోళ్ళు 2 ఉన్నారు. ఇంకొక ఆయన వెనక ఉండాలి, వాళ్ళిద్దరు ముందర ఉండారు. ఆడికి వచ్చి కార్లకి వెళ్ళి దించుండు. కార్ల నుంచి మా 70 ఉంటుందమ్మా నాకు. అప్పటి నుంచి వస్తుంటాం.
ఇక దిగి మేము వీడికి వస్తాళ్ళకు తయారు ఉండాలి వాళ్ళు ముగ్గురు. ఒక ఆయన వెనుక ఉండరు, ఇద్దరు ముసలోళ్ళు ముందర ఉండరు. తెల్లటి గుడ్డలు ఇంతకంటే తెల్లగా ఆ కాపా బట్ట తెల్లటి గుడ్డలు తొడుకొని ఉండరు. ఒక్కొక్కరు గడ్డాలు ఇంత పడుకుండాయి, ఇంత తప్పుడు గడ్డాలు ఉన్నాయి. డాక్టర్ దిగి వీళ్ళు ఎవరు నువ్వు గుర్తుపడతావా అన్నాడు. వెనకటి కాలంలో మా తాతగారు కావాలి కోటీశ్వరులు వాళ్ళు. ఆ దినంలో తిరుపతి వెళ్ళిపోయినరు వాళ్ళు, కాలం చేసిరని మేము అనుకున్నాము. తిరుపతి వెళ్ళిపోయినరు, ఈరోజు మధ్యమడికి వచ్చారు స్వామి అని నేను చెప్తున్నా. అరే నిజం అది, తిరుపతి అయ్యే ఈడికి వచ్చిండ్రు అని ఆయన చెప్తున్నాడు. మరి ఎట్లా చేద్దామంటే ఈరోజు బాగా బ్రహ్మాండంగా కలిసింది, రేపు తెల్లారితే పండుగ, మధ్యమడుగులో పాదం పెట్టి వస్తే కొంచెం దరిద్రం పోతుంది బేట అన్నాడు. నిన్న వస్తామంటే మా పిల్లలు కొంచెం ఒక నీసు వాడుకున్నందుకు ఇక రాలేకపోయినా. ఈరోజు నాయిస్ క్యాన్సిలేషన్ కావాలి. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. మలిదా అంట, ఇది ప్రసాదం ఆంజనేయ స్వామికి. ఇక్కడ స్పెషల్ అండి ఈ ప్రసాదము. ఓన్లీ జెంట్స్ మాత్రమే చేస్తారంట, ఇక్కడ లేడీస్ చెయ్యరంట. తను మొత్తం చేసేసిండు, బెల్లం మన గోధుమ పిండితో చేసేసిండండి. ఇంకా దాన్ని స్వామివారికి నివేదన చేసి వాళ్ళు పంచి పెడతారండి. ఇక్కడ స్వామివారికి అట ముట్ట చెప్పినా అనాలట, ముట్ట చెప్పినాక అది మనకి పంచి పెడతారంట. हाथ जोड़ रहा तू अर्जी करू तू महाराज 16 से आप कबूल कर लिया बापू मनीचलेस सुतर सबना बैटर हर देमा बोलता नहीं बापू जी रथ पानी देन देश बेटे बार मत मारस
हम सुख जाए हमारा तुम तुझे बापू राम राम कर दो वो देते है मातर पड़े ना दूसरी भगवान थोड़ी पूजा घड़ी मेहनत सर्वमान सलामी करो तुम बापू रहे सरे सलामी सूर्य चुका दे बाल बच्चा रो बारह महीना रो कसम दे बापू रहे या भगवान हमारे ऊपर कुर्सी चुको दरिद्रम शनि आतो बल्ला पीड़ा पिनाशी लागो लपटो खांसी ठोकर ताव तेजरो बला बुढ़ी घड़ी ने क्या तारे ढबड़ी हेट है उनके सर महाराज वरस बापू नमनाचा कामे दरणो कन्नरे दरणो 12 महीना कोसल दे दरणो बापू वरस नाती को सलरेचा सोनेर कल महादेश बेटू दी बेटू वरस वंदन गेल पिस्तानी उद्योग धलासर भगवान वरस हमारा बाप वकील सरियावचा पूजा मध्ये बैठे रहे सारे छोकरे पूरा पंथ हेट वरस पूछतो बापू